హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వ్లాగ్ అనమాట. హ్మ్. ఎవ్రీడే తెలుసు గదా! నేను 4:45 కల్లా నిద్ర లేస్తాను. ఇంకా 5 నుంచి నా వర్క్స్ అవి స్టార్ట్ అవుతాయి. కింద అవంతా క్లీన్ చేసుకొని ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నా. కొద్ది రోజులుగా కంటిన్యూగా ముగ్గుల గురించి కామెంట్స్ వస్తున్నాయన్నమాట. డైలీ పోస్ట్ చేయండి అని చెప్పి సేమ్ కామెంట్ నిన్న గూడా వచ్చిందండి. అంటే "అక్క శ్రావణ మాసం రాబోతుంది గదా! మంచిగా ముగ్గులవి చూపించండి. మేము గూడా ట్రై చేస్తాం" అని చెప్పి. ఇది చూసారు గదా! 8 చుక్కలు 4 వరుసలు పెట్టుకున్నాను. మళ్ళీ అటు ఇటు చుక్క వదిలేసి 4 చుక్కలు 2 వరుసలు మాత్రమే పెట్టాననమాట. అప్పుడు మనకు ఇలాంటి ఒక డిజైన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏమంటే అలా వేసుకున్నాను గదా! తర్వాత ఇలా జస్ట్ ఒక 2 లైన్స్ అటు ఇటుగా తీసుకొని అందుకోవడమే. ఇంకా ఫెస్టివల్ టైమ్స్‌లో మనకు వేసుకోవడానికి బావుంటుంది గదా! కలర్స్ అవి. లేదంటే మనం ఫ్లవర్స్ కూడా ఇక్కడ యాడ్ జేయొచ్చు. లేదా మంచిగా ఊర్లి అలా గూడా పెట్టుకోవచ్చు. అలా గూడా అందంగానే ఉంటుంది. ఇంక నేనైతే ఇదిగో ఇలా యెల్లో అండ్ పింక్ తర్వాత గ్రీన్ ఇవి 3 అయితే యాడ్ చేశాననమాట. మామూలుగా మనం ఆ 4 చుక్కల్ని కలిపి గూడా ఒక డిజైన్‌లాగా వేయొచ్చు గానీ, ఎందుకో కలర్ యాడ్ చేస్తే బావుంటుందనిపించి ఇలా తీసుకున్నా. రెడ్ అలా వేసినా గూడా బానే ఉంటుంది. ఇంకా ఎడ్జెస్ ఏమో ఇలా వేసుకున్నాననమాట. ఇది ఇవాల్టి ముగ్గైతే. ఇంకా నైట్ కొంచెం వర్షమైతే పడింది బాగానే. అందుకని ఇంక అక్కడున్న ప్లాంట్స్ అన్నీ తీసేసా. ముగ్గు చూసారు గదా! ఎలా ఉందో ట్రై చేయండి తప్పకుండా. వచ్చేస్తుంది ఈజీగానే. ఇదిగో ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టానంటే చిన్న చిన్నవే గదా! ఇక్కడ నేను గేట్‌కి హ్యాంగ్ చేసుకునే హ్యాంగింగ్ పాట్స్‌లో పెట్టుకుంటాను. అయితే రీసెంట్‌గా కొత్తగా చూసిన వాళ్ళు ఇవెక్కడ తీసుకున్నారని అడిగారు. అవి నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి. ఇంకా ఇదిగో మంచిగా రిఫ్రెష్ అయిపోయాయన్నమాట ప్లాంట్స్ అయితే. ఇది మధుకామిని ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడు మొగ్గల్లా ఉన్నాయి. ఇంకా విప్పుకోలేదు. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. ఇంకా వీటిపైనున్న దుమ్ము అంతా కొట్టుకుపోయి రిఫ్రెష్ అయిపోయాయన్నమాట. అప్పుడు నేను ఒక చిన్ని షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. చిన్న చిన్నవి బ్రాంచెస్ అవి పెడితే ఎలాగొచ్చాయో చూడండి ఎంత బావున్నాయో. ఇంక నేను ఫస్ట్ అయితే ముందు మందిరం దగ్గరికెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చేస్తాను. ఇంకా తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఫస్ట్ ఏమంటే ఇక్కడ దేవుడి దగ్గర నిర్మాల్యం అదంతా గూడా తీసేసి మంచిగా మళ్ళీ కొత్త కుందులు అవి పెట్టుకుంటా అనమాట. అంటే ఎవ్రీడే ర్ ప్రతిరోజు కుందులు మారుస్తాననమాట. వాటిల్లోనే దీపారాధన అయితే చేయను. కాకపోతే అన్నీ నేను ఒక పక్కన చేర్చి పెట్టేసి ఒకేసారి క్లీన్ చేసుకుంటాననమాట. నా దగ్గర చాలానే ఉంటాయి ఇవి దీపారాధన చేసే కుందులు అవి. అలా వాడుకుంటూ ఉంటాను. ఇంకిక్కడైతే ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుందాం అనుకుంటున్నా. దానికంటే ముందు ఈ పాట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసేయాలి. లేదంటే ఇప్పుడు పైకెళ్తారు వీళ్ళు. ఎవరికైనా పనులుంటాయి. అంటే మా హస్బెండ్ ఏమంటే ప్లాంట్స్ అన్నీ ఆయనే చూసుకుంటారు చాలా వరకు పైన. నేను తక్కువే చెప్పాలంటే. అయితే ఒక కామెంట్ వచ్చిందండి. "మీరు ఉండే ఏరియా ఎక్కడ? విలేజా? ఎక్కడుంటారు? ఆ మొక్కలు అవి చూస్తుంటే చాలా ఇంత స్పేస్‌లోనే ఇన్ని ప్లాంట్స్ అవి పెట్టుకున్నారు గదా! చాలా బాగా అనిపిస్తుంది విలేజా" అని. మేము హైదరాబాద్‌లో ఉంటామండి. మేమొచ్చేసి నియర్ బై వనస్థలిపురం అనమాట. వనస్థలిపురం అనే ఏరియా అంటేనే అందరికీ తెలుసు. చాలా గ్రీనరీగా ఉంటుంది. పొల్యూషన్ అది ఉండదు. చాలా బావుంటుందనమాట. సిటీ ఔట్‌స్కట్స్ గాబట్టి బావుంటుంది. మాది ఓన్ హౌసే. మేము పైనుంటామనమాట ఫస్ట్ ఫ్లోర్‌లో. కింద జస్ట్ ఖాళీ అంతే ఒక రూమ్ ఉంటుంది అంతే. ఇంకిప్పుడు నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటున్నా. దీని గురించి నేను ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అలాగే నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇది తాండూరు బండ అది అని చెప్పేసి. అయితే దీపం కొండెక్కకుండా పెట్టాను గదా! దీని గురించి ఎక్కువగా అడుగుతున్నారు. చాలా అసలు బోలెడన్ని కామెంట్స్ వచ్చాయి. ఇది గ్లాస్‌దయితే కాదండి. గ్లాస్ అయితే ఊరికేనే బ్రేక్ అయిపోతుందని జెప్పేసి ఇదొకటి తీసుకున్నాను. మీరు గమనిస్తే ఇంతకు ముందు కూడా నా దగ్గర ఇలాంటిదొకటి ఉండింది. ఇది బ్రాస్ కోటింగ్ గానీ బ్రాస్ అయితే కాదు. నెట్‌దనమాట. బావుంటుంది. లోకల్ పూజ స్టోర్‌లో తీసుకున్నానండి. ప్రతి పూజ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది నాకు తెలిసి. ప్రైస్ అంటే నాకు ఐడియా లేదు. చాలా డేస్ అయింది. నేను దాదాపు తీసుకొని గూడా పక్కన బెట్టి చాలా రోజులయిపోయింది. అసలు ఇది గూడా మీరు గమనిస్తే నేను ఎప్పటినుంచి వాడుతున్నా, మొన్న ఈ తులసమ్మ దగ్గర ఆ ముందల దీపారాధన చేసుకునేది అది పోయిందని చెప్పి అప్పుడు తీశాననమాట బయటకి. సో, అదన్నమాట దాని డీటెయిల్స్ అయితే లోకల్‌లోనే తీసుకున్నాను.
ఇక్కడ దీపారాధన అయిపోయింది కదా! ఇంక ఇప్పుడు నేను ఇంట్లో మందిరం దగ్గర చేసుకోవాలి. అలాగే ఈ తులసి కోట ప్రైస్ అడుగుతున్నారండి. నాకు అస్సలు ఐడియా లేదు. చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకొకటి దాని కింద స్టాండ్ గూడా కొంచెం బ్రేక్ అయిపోయింది. అప్పుడున్న సైజ్ కాదిది. అది లుక్ ఇంకా బావుండింది. అది కొంచెం బ్రేక్ అవ్వడం వల్ల అలాగయిపోయిందనమాట. ఇంకా ఇదిగో దీపారాధన అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కిచెన్‌లోకైతే వచ్చా. ఇంకా ఇప్పుడింక జడేసుకొని రెడీ అయ్యేంత టైం లేదు నాకు. ఫస్ట్ టీ పెట్టుకొని పిల్లలకి లంచు, అలాగే బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ చేయాలి. లాస్ట్ టైమ్ ఒకసారి నేను బెండకాయ పులుసు చూపించినప్పుడు రెసిపీ షేర్ చేయమన్నారు. ఆ రెసిపీ నేనిక్కడ షేర్ చేస్తా. ఫస్ట్ అయితే కడాయిలో మంచిగా ఆయిల్ వేసుకున్నాను. తాలింపు గింజలు అవి అన్నీ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్న, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. నేను కిందకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చుకోలేదు. అందుకని నేనిక్కడ వేయలేదనమాట. బెండకాయలేమంటే పులుసు గదా! కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటాననమాట. ఇంకా ఇది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తుంటారు. నేను ఇలాగే చేస్తాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని, ఇంకా ఇందులో నేను ఒక్క టమాటా యాడ్ చేస్తాననమాట. చిన్న సైజ్‌ది మరీ పెద్దది కాదు. ఎందుకంటే నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాననమాట. మరీ ఎక్కువ పులుపుగా ఉండకూడదు గదా! పులుసని చెప్పేసి, ఇంక ఇలా టమాటా కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేసుకుంటాను. ఆ తర్వాత కారము, ఉప్పు వేసుకుంటున్నా. ఈ పులుసులో కారం కొంచెం ఎక్కువ వేసుకుంటా. ఎందుకంటే పులుపనేది మనకు ఎక్కువ అదైపోకూడదు అందుకని చెప్పి. ఇంకిప్పుడు నేను చింతపండులో ఉన్న రసమంతా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఫస్టే గనక మనం యాడ్ చేస్తే కొంచెం మగ్గనివ్వదనమాట కర్రీని. అందుకని ఈ బెండకాయలు, టమాటా మగ్గిన తర్వాత చింతపండు మంచిగా పిసికేసి ఆ రసమంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది నిమ్మకాయ కూడా నేను తీసుకున్న క్వాంటిటీ జస్ట్ ఒక చిన్న సైజ్ లెమన్ అండి అంతే. లెమన్ సైజ్ అంతే తీసుకున్నా. ఎక్కువేం లేదు. ఇంకా దాని తర్వాత మనకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ క్వాంటిటీ యాడ్ చేసుకొని, కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను అంతే. ఇప్పుడు మూత పెట్టి మగ్గించామంటే పులుసు మంచిగా మరిగి, మంచి టేస్టీగా తయారవుతుందనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంకా మరిగిపోయింది. ఫైనల్‌గా నేను ఇందులో కొంచెం కొత్తిమీర, లైట్‌గా ధనియా పౌడర్ వేసుకుంటాను అంతే. చాలా ఈజీ. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎగ్ తినాలి అనుకుంటే బాయిల్ చేసిన ఎగ్స్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తే భలే టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. అందరూ ఇష్టపడతారు. ఇంకా పొద్దున్నే బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రై చేసేంత టైం లేనప్పుడు ఇలా పులుసుకు ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇదనమాట ఇవాళ లంచ్ బాక్స్ అయితే. అలాగే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను పెసరట్టుకు నానబెట్టాను నైటే. ఒక పెద్ద గ్లాస్ నిండా పొట్టు పెసలు తీసుకున్నాను. అలాగే అందులో ఒక చిన్న ఒక గుప్పెడన్ని శనగపప్పు, గుప్పెడన్ని బియ్యం వేసుకున్నాను. మెంతులు అంతే. నైట్ నానబెట్టాను గదా! ఇప్పుడు అందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ కోసం. ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, అలాగే పసుపు ఇవన్నీ వేసి మగ్గిస్తున్నా. వీటికంటే ముందు నేను పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్‌లో వేయించుకున్నాను. అందులోనే ఇంకా టమాటా వేసుకొని కొత్తిమీర గూడా ఒక కట్ట మొత్తం యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపనమాట. ఇంక అంతే. చింతపండు గూడా వేసుకున్నాను కొంచెము. ఇవన్నీ మగ్గిన తర్వాత చల్లారిపోయాక సాల్ట్ యాడ్ చేసేసి చట్నీ గ్రైండ్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ పెసరట్టు బ్యాటర్ అనమాట. ఇంకా మంచిగా పెసరట్టయితే వేసేస్తున్నాను. చాలా బాగొస్తాయి. ఇలాంటి క్వాంటిటీలో గనక పెసరట్టు వేస్తే నేనైతే మిక్సీ జార్‌లో పట్టేస్తాను. కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసేసి బావుంటుందనమాట. దీనిపైన లైట్‌గా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నా గూడా బానే ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఈ కొంచెం ఆయిల్ అనేది ఒలికిపోయిందనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ కౌంటర్ అంతా ఒక్కసారి క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఆ పక్కనున్న పాట్ అవన్నీ గూడా తీసేయాల్సొచ్చింది. అదే చెప్పాను గదా! ఆయిల్ ఒలికిపోయిందని చెప్పి. మనం ఎంత ప్రొడక్టివ్‌గా ఉన్నా ఒక్కోసారి అలాగా అవుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు హడావిడి గదా! వీళ్ళు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ పిల్లలకైతే పంపించడానికని త్వరగా పెసరట్టయితే వేసేస్తూ ఉన్నా. ఇంక చూసారు గదా! ఇందాక టమాటా చట్నీ కోసం వేయించాను. అది మంచిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి కొంచెం పోపు పెట్టేసాను. చిన్నోడైతే నెయ్యి లేకుంటే అస్సలు తినడు. ఇంక అందుకని జెప్పేసి ఇదిగో వాళ్ళకి పెట్టి బాక్సులవి కట్టేసి వాళ్ళని పంపించేసి, మళ్ళీ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కౌంటర్ గూడా మొత్తం కడిగేసాననమాట.
ఆ పాట్స్ అవన్నీ గూడా ఆపోజిట్ కౌంటర్‌కి మార్చేసి కొంచెం పనైతే బానే అయింది ఇవాళ. అలా ఆయిల్ గానీ ఏవైనా ఒలికిపోయినప్పుడు మనకు కొంచెం పనెక్కువ అవుతూ ఉంటుంది గదా! ఇది బ్రహ్మకమలం అండి. అది ఏమైందంటే లాస్ట్ టైమ్ చాలా పెద్ద కొమ్మలాగా పైకి పాకింది. దానికి సపోర్ట్‌కి నేను అలా కర్ర బెట్టి కట్టేసాననమాట. అదెందుకో విడిపోయిందొకటి. అందుకని అది తీసేసా. ఇంక ఇదిగో ఇక్కడున్న కొన్ని ప్లాంట్స్‌ని కొంచెం వాటర్ చేసేయడం, చూడడం అంతే. ఇక్కడ పెద్దగా ఎండ రావట్లేదు. అసలు యాక్చువల్‌గా నాకు తులసమ్మ ఇక్కడుండింది. అందుకనే నేను తీసేసాను ఇంకొకటి. నాకిక్కడున్న ఫైబర్ షీట్ గూడా పోయిందనమాట. ఇంకా అలాగే నేను ఇంతకుముందు కిచెన్ యూటిలిటీ డోర్ ఓపెన్ చేయగానే నాకు తులసమ్మ కళ్ళ ముందుండేది. ఇంకిప్పుడు అటువైపున అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ చిన్న పౌచ్‌లో తులసమ్మని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆ కొమ్మలు పట్టుకున్నాను గదా! ఆ పాట్‌లోనే ఉందనమాట. అదిగో ఆ బ్లాక్ పౌచ్‌లో ఎంత బాగొచ్చిందో చూడండసల. ఇంకా ఇక్కడున్న ఈ మనీ ప్లాంట్ కూడా చాలా బాగొస్తుంది. ఇదేమంటే ఇంకా మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసి పనులవి చూసుకుంటున్నా. ఇంకా ఇది నిన్న నైట్ చేశాననమాట చికెన్ పచ్చడి. అయితే షూట్ ఏం చేయలేదండి. రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. జస్ట్ ఇది నిన్న చేశాను గదా! కొంచెం ఉప్పు, కారం అది ఎలా ఉంటుందో నేను పొద్దున్న వీళ్ళున్నప్పుడు ఒక్కొక్క ముక్క పెట్టేసాననమాట. అయితే నిమ్మరసం యాడ్ జేసి కలిపి మళ్ళీ పక్కన పెట్టాను. దాన్ని ఇప్పుడు కొంచెం బయటకి తీసి పెట్టి ఇంకా మిగతాదంతా లోపల పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు బయటుందనుకోండి, ఇప్పుడు వెదర్ అసలు చాలా చల్లగా ఉంటుంది కదా! తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఇంక ఎంతవరకు కావాలో అంత ఒక బౌల్‌లోకి అది గూడా కాంచి బౌల్‌లోకి తీసి పెట్టి మిగతాదంతా ఫ్రిడ్జ్‌లో స్టోర్ జేస్తాను. ఇది అయిపోయినప్పుడు మళ్ళీ ఫిల్ జేసి పక్కన పెట్టేస్తాను. వీళ్ళకి ఎంత ఇష్టమో అసలు చాలా బాగా కుదిరింది. ఇప్పుడేమంటే ఇది కొబ్బరికాయ ఉండింది. అలాగే ఫ్రిడ్జ్‌లో ఉండిపోతుంది, పాడైపోతుందని చెప్పేసి బయటికి తీశాను. మంచిగా మళ్ళీ ఒక్కసారి కడిగి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ జేసి పక్కన పెట్టేసా. అదే చాలా డేస్ నుండి నేను పిల్లల కోసము ఏవైనా చేసి పెడదాం స్నాక్స్ అనుకుంటున్నాను గానీ అస్సలు కుదరట్లేదు. ఇవాళ ఏదైనా ఒకలాగా పిల్లలకి చేసి పెట్టాలని అనుకున్నాను. అయితే ఇక్కడ నువ్వులు, పల్లీల లడ్డు ఒకటి, కొబ్బరి లడ్డు ఒకటి ఇవి 2 చేస్తాను. ఫస్ట్ ఏమంటే నువ్వులొకటి వేయించేసుకొని, మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్‌లో కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ గనక అది చేస్తే మళ్ళీ దీనికోసం ఇంకొక ప్యాన్ యూజ్ చేయాల్సొస్తుంది. అందుకని ఒకే ప్యాన్‌లో 2 పనులు అయిపోవాలని చెప్పేసి ఫస్ట్ నేను ఇందులో నువ్వులు వేయించుకుంటున్నా. ఆల్రెడీ నువ్వుల్లోనే ఆయిల్ అనేది ఉంటుంది. అదే ఆయిల్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఇంకా నెయ్యి అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా రోస్ట్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ నా దగ్గర వేయించుకొని పెట్టుకునే పల్లీలుంటాయి. నేను పల్లీ చట్నీ కోసం ఒక బాటిల్ నిండా అలా వేయించి పొట్టు తీసి పెట్టుకుంటాననమాట. ఇంకా డైరెక్ట్‌గా వాటిని ఇక్కడ యాడ్ చేశాను. ఎంతుంటే అంత. క్వాంటిటీలేం చూడలేదు. జస్ట్ నా చేతికి ఎంతొస్తే అలా చేసేసాననమాట. ఇంక అవి కొంచెం చల్లారబెట్టడానికి పక్కన పెట్టేశాను. ఇంకా అలాగే నెయ్యి మీరు ఇంట్లోనే చేస్తారా? బయట నుంచి తెచ్చుకుంటారా? అని అడిగారు. దీపారాధన కోసం అయితే బయట తెచ్చుకుంటానండి. ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యే. మీరు డైలీ గనక ఫాలో అయితే మన వీడియోస్ అన్నీ తెలుస్తాయి. నేను మొన్నే చేశాననమాట. అంటే ఒక 1 వీక్ బ్యాక్ అలా చేశా. చాలా నెయ్యొచ్చిందనమాట. ఇంకా అదిగో కొంచెం నెయ్యి వేసేసి అందులోనే మళ్ళీ అదే గ్రైండ్ చేసి పెట్టాను గదా! అదంతా గూడా ఇందులో యాడ్ చేసుకున్నా. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నానంతే. మరీ కొంచెమే అయ్యేలాగుంది అని చెప్పేసి మళ్ళీ ఎండు కొబ్బరి పొడిని గూడా యాడ్ చేశాను ఇందులో. కొన్నైనా కావాలి గదా! ఒక్క రోజులోనే అయిపోతే ఎలాగా అని చెప్పి. ఇంక అవి 2 కొంచెం వేయించుకున్న తర్వాత ఆ బెల్లం పౌడర్ ఉంది నా దగ్గర. ఆ పౌడర్‌ని యాడ్ చేశా. అంటే బెల్లం ఉంది కానీ నేను ఆల్రెడీ నువ్వుల లడ్డు కోసం కట్ చేసి పెట్టుకున్నది ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనికోసం అంటే టైం వేస్ట్ అవుతుందని డైరెక్ట్ పౌడర్‌ని యాడ్ చేశాను. ఇందులోనే ఒక 2 ఇలాచీల కొంచెం దంచేసి యాడ్ చేశాననమాట ఫ్లేవర్ కోసం. ఇంక ఇందులో ఏం వేయను డ్రై ఫ్రూట్స్ కానీ, ఇది గానీ. ఇంక అది చల్లారిపోతుంది పక్కన పెట్టేసి, ఇంతకుముందు వేయించుకున్న నువ్వులు, పల్లీలు ఉన్నాయి గదా! అవన్నీ గూడా మిక్సీ జార్‌లో వేసుకుంటున్నా. ఇది కొంచెం మంచిగా గ్రైండ్ అయిన తర్వాత, అప్పుడు అందులో కొద్ది కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసి లడ్డూలు చుట్టేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాం గదా! అలాంటప్పుడు చక్కగా పిల్లలకి ఇలా స్నాక్స్ అవి చేసి పెట్టొచ్చు. రీసెంట్ డేస్‌లోనే నేను పల్లీ లడ్డు గూడా చేసి పెట్టాను. అలాగే పుట్నాల లడ్డు గూడా చేసి పెట్టాను. ఇలాంటివి నేను పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి చాలా యూజ్ అవుతాయి. చెప్పాలంటే పెద్దగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం గాదు. చాలా ఈజీయే గదా! కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు నేనింకా లడ్డూలు చుట్టేసుకుంటున్నా. ఇవి ఏం పెద్ద నాకు ఎక్కువ రోజులు నిలవ గూడా ఏమి ఉండవండి. 2 ఆర్ 3 డేస్‌లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అందరూ బానే తింటారు ఇంట్లో అయితే చెప్పాలంటే. కాకపోతే కొంచెం హెల్తీగా బెల్లం అది ఉండేలాగా చేస్తూ ఉంటాను. అస్తమానం బయట నుంచి తేవడం పెద్దగా నాకు నచ్చదు. అప్పటికప్పుడు తినే స్నాక్స్ కూడా నేను ఇంట్లోనే వేడివేడిగా చేసి పెడుతూ ఉంటా.
ఇంకా ఇంట్లోనే ఉంటాం గదా! ఏదైనా ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సో, ఇలా నా పనులన్నీ మేనేజ్ జేసుకుంటూ ఉంటాను. ఈ పని తర్వాత అది, ఆ పని తర్వాత ఇది అని చెప్పేసి. ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం టైంలో నా కోసం అంటూ కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటా. చాలా ఎక్కువ సేపేం గాదు. జస్ట్ ఒక 15 మినిట్స్ అలాగా. మళ్ళీ ఇంకా ఎక్కువగా నించొని చేసే పనుల కంటే గూడా ఇలా బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవడము, లేదంటే మేడ పైకెళ్ళి ఒకసారి మొక్కలన్నీ చూసి రావడము, ఇవన్నీ గూడా నాకు టైమ్ పాస్ లాగా ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇంకా ఈ పల్లి లడ్డూలన్నీ అదే పల్లీలు, నువ్వులతో చేసినవన్నీ గూడా ఇలా బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకుంటున్నా. ఇంక ఈ కొబ్బరి లడ్డూలంటే ఇంకొక బాక్స్‌లో పెట్టుకుంటాను సెపరేట్‌గా. అన్నీ కలపలేం గదా! అందుకని. ఇంకిప్పుడేమంటే అదిగో ఫోల్డ్ చేసిన బట్టలన్నీ ఎవరికి వాళ్ళకి సెపరేట్‌గా పెట్టాను. పిల్లలవన్నీ ఒక పక్కన బెడతాను. మా ఇద్దరివి సెపరేట్‌గా పెట్టేస్తాను. ఇలా ఒకదాని వెంట ఒకటి ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది కదా పని. అలా ఎప్పుడు గూడా పెండింగ్ పెట్టుకోకుండా ఎప్పటి పనులప్పుడు చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు బట్టలు గనక తెచ్చి అలా పడేసి ఇంక తర్వాత చూద్దాంలే అంటే ఇంక అవయినట్లే అలాగే ఉంటాయి గదా! అందుకని ఇంకా అలాంటివి పెండింగ్ అని పెట్టను. జస్ట్ అవి ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడ సర్దేశానంటే ఇంకా ఆ పని అక్కడికి అయిపోతుంది. ఏ పనైనా అంతేనండి. మనం కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే. సో, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.